వెల్కమ్ టు ఎందాకైనా మన కోసం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఉచిత విద్యుత్ మీద సంతకం. ఆ మరుక్షణం విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి. ఆయన అక్కడితో ఆగలేదు. ఇంకుడు గుంతలతో పొద్దుపుచ్చడం వద్దు, ప్రాజెక్టులను సంకల్పిద్దాం, తరతరాల బాగును కోరుకుందామంటూ సాహసం చేశారు వైఎస్ఆర్. జలయజ్ఞం అని నామకరణం చేశారు. నిజంగానే అదో యజ్ఞం. ఆ యజ్ఞ ఫలాలు అందుతున్న సందర్భం ఇది. తాత ముత్తాతల కాలం నుంచి తీరని కలలు తీరుతున్న సందర్భమిది. మేము చూడలేము, కనీసం మా పిల్లలైనా చూడగలుగుతారా అన్న ఆశలు తీరుతున్న కాలమిది. మా కాలంలోనే నీళ్లు పొలాలకేసి పరుగులు పెడుతున్నాయి. రైతు భూమికి నీళ్లు పెట్టడమంటే అమ్మ బిడ్డకు పాలివ్వడం లాంటిది. ఆ అదృష్టం మా సొంతమైందిప్పుడు. ఇలా ఈ భాషలో ఇప్పుడు రైతులు మురిసిపోతున్నారు. పంటలు పండించడంలో మేము ముందుంటాం, కాస్త గిట్టుబాటు ధరల గురించి పట్టించుకుంటే అంతే చాలు, అందరికీ అన్నం పెడతాం. ఇవి పల్లెతల్లి ప్రేమగా చెబుతున్న మాటలు. రైతు బిడ్డలాగా వచ్చారు ఆయన, తలపాకు చుట్టుకొని పంచి కట్టుకొని, మరి రైతు బిడ్డలాగా చాలా ఆనందంగా ఆయన చూస్తే మాకు చాలా ఆనందం అనిపించింది. దాని తర్వాత ఆయన మాకు ఈ ఎత్తిపోతల పథకం కోసం మేము అడిగినప్పుడు ఆయన మాకు అనుకున్న మాట నిలబెట్టారు. ఈరోజు దానివల్ల మాకు పంట భాగ్యం బాగానే పండింది. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నామండి. రైతులందరూ వెళ్ళి ఇలాగ మాకు మెరక పొలం కాబట్టి, మెట్ట ప్రాంతం కాబట్టి ఇలా మాకు ఎత్తిపోతల పథకాలు అవసరమని చెప్పినప్పుడు మీ మండలానికి, జల్మూరు మండలానికి సంబంధించి 3 ఎత్తిపోతల పథకాలు మీరు శాంక్షన్ చేస్తున్న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి గవర్నమెంట్ వచ్చాక సీఎం అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశారు. మంజూరు చేసిన తర్వాత అవి అన్నీ పూర్తయ్యి ఇప్పుడు కరువు వచ్చేసిన సంవత్సరంలోనే నీరు మాకు అంది చక్కగా పంటలు గట్టి పండాయి. ఇప్పుడు రైతులందరూ ఆనందంగా ఉన్నాము. రాజశేఖర రెడ్డి మాత్రము చెప్పిన మాట నెరవేర్చుకొని నిలబెట్టుకున్నారు. అది అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచే ఖజానా గురించి పట్టించుకోకుండా, లెక్కలేసుకుంటూ కూర్చోకుండా జలయజ్ఞం తలపెట్టారు వైఎస్ఆర్. సత్సంకల్పానికి కాలమూ సహకరించింది. ఇబ్బందులు తలెత్తుతున్నా పనులు ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఒక్క రైతుకి, మోటారు ఉండే రైతుకి ప్రతి ఒక్కడికి విద్యుత్ ఫ్రీ అన్నారు. అలాగే మా తాలూకా ఈదుపురం ఎత్తిపోతల పథకం ఉంది, జై కిసాన్ ఎత్తిల పథకం. దానికి ఎక్కెచ్చిగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇచ్చాపురం నుంచి ఈదుపురం వరకు ప్రత్యేకించి టౌన్ ఫీడర్ వేసి మా రైతులందరికీ వరమిచ్చిన వరపుత్రుడు రాజశేఖర రెడ్డి కాబట్టి అతనే నాన్ స్టాప్గా సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా మనోభావాలు తెలుసుకున్న ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి. కాబట్టి అతను సీఎంగా ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారికి అభివందనలు మాత్రం తెలియపరుస్తున్నాను. సంవత్సరం కూడా మంచి పంటలు పండాయి. ప్రతి ఒక్క రైతు కూడా 25 బస్తాలు 30 బస్తాలు పండించుకొని హ్యాపీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అతను సహృదయంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. బాగా డెవలప్ అవుతుందండి ఇప్పుడు. ఏ విధంగా నీరు వల్లనండి, ఆ ప్రాజెక్టు వల్ల చాలా డెవలప్మెంట్ అవుతుందండి. ఎంతముందు ఉండేదండి, ఎంతముందు వచ్చి నీరు ఏటాలు పోయిందండి. ఇప్పుడు ఆ నీరు కట్టు ఎప్పుడైతే కట్టారో ఇప్పుడు సౌజన్యంగా పారుతుందండి కాలం. పరిపాలన అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు కొంత స్వేచ్ఛగా ఉన్నారండి ప్రజలు. ఇప్పుడు రాష్ట్రంలో 3 ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులకు సంబంధించి ఇలా పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిస్సందేహంగా పెద్ద ప్రయత్నం. సర్ ఆర్థర్ కాటన్ మనకు స్ఫూర్తి అని చెప్పుకుంటాం. ఈ రోజు గోదావరి డెల్టా ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే ఆ మహనీయుని కృషే. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరు సంపాదించిందంటే వెనుక కాటన్ త్యాగాలు ఎన్నో ఉన్నాయి. సముద్రం కేసి పారే నీటిని ఆపాలన్న కాటన్ ఆలోచన డెల్టాకు ప్రాణం పోసింది. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇచ్చారు. ఆ దార్శనికత చలవతోనే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు తరువాత కాలంలో ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకున్నాయి. ఆ స్ఫూర్తిని ఆశయంగా నిలుపుకున్న వైఎస్ఆర్ రాష్ట్రం మొత్తాన్ని సాగునీటితో నింపాలన్న దృఢ సంకల్పానికి శ్రీకారం చుట్టారు. బంజరు భూములతో, కరువు కాటకాలతో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను పసిడి పంటల లోగిళ్లుగా మార్చాలన్న దృఢ చిత్తంతో ముందడుగు వేశారు. తెలంగాణ ప్రాంతంలో మరీ ఎక్కువగా వెనకబడ్డ ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించిన గుండె చప్పుడు వరద కాలువ అని చెప్పినప్పుడు మామూలుగా అందరికీ గుండె
లబ్ధం కొట్టుకుంటుంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీనికి సంబంధించిన మేలు పొందవలసిన వీటికి సంబంధించిన గుండె చెప్పుడు వరద కాలువ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ ప్రాజెక్టు యొక్క నిర్మాణం జరుగుతుంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క ఆశయాలు ఈడేరుతుంటే చాలా సంతోషంగా. కానీ పూర్తి స్థాయి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా దీనివల్ల ప్రతి మేలు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మేలు జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు కాలువ మా పొలాల గుండా పోతుంది కానీ మాకు మేలు రావడం లేదు. శ్రీపాద మొదటి 2వ దశలు పూర్తి చేసి ఈ ప్రాంతానికి కూడా తప్పకుండా మేలు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు చూసే పవిత్రమైన కర్తవ్యం ఆలోచించే రాష్ట్రం.